సేవకుడు పంపబడాలి, దేవుని చేత పంపబడాలి, లేక మనమైనా పిలిపించుకొనవలెను. కొన్నేళ్ళు ఇంటికి కొన్నేళ్ళు పిలిపించుకొనెను. నినివే పట్టణమునకు దేవుడే పంపించెను. దేవుడు పంపబడినప్పుడు చెప్పే వాక్యం వినాలి, వాక్కులు వినాలి. దైవజనుడు పిలిపించుకున్నప్పుడు దైవజనుడి ద్వారా వచ్చే వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం వలనే తారుమారు జరుగును. బలులు దేవుడు విశ్వాసముతో అర్పించే వాటిని మాత్రమే అంగీకరించను. ఆయన మాట వినకుండానట్టుగా నీ బలులను ఆయన స్వీకరించడు. ఆయన మాట వింటేనే ఆయన్ని బలులు స్వీకరించగలను. బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము అని బైబిల్లో ఇజ్రాయేలుకు బోధింపబడింది సాముయేలు ద్వారా. ఆయన మాట విని తారుమారుగా మన జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఉన్నదే దేవునికి విశ్వసిద్దాం. అదే పంపబడిన యోనా వలన నినివే పట్టణంలో వారి యొక్క జీవితాలు తారుమారాయి. కఠినమైన శిక్షకు గురి కాకున్నట్టుగా కనికరమును కోరుకు వారు పాత్రులయ్యి, నాశనమయ్యే వారి జీవితం నలిగిపోకుండానట్టుగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి కనికరము వారి మీదకి వచ్చాను. నాశనము చేయుదును అనుకుని కీడు తెప్పించును అనుకున్న దేవుడే మార్పు చెంది కీడు చేయక మానెను, తారుమారు ఆయనో. యోనా ప్రకటన నినివే పట్టణస్థుల యొక్క ప్రార్థన తారుమారు చేయడానికి కారణమాయను. ఇవన్నీ ఉండిన కనుకనే సౌలు పౌలాయనో, తారుమారాయనో, దైవద్రోహి దైవమిత్రుడిగా మలసబడినో, దుర్మార్గుడు సద్మార్గుడైనో, దేవుని శోధించేవాడు దేవునికి సాధనమాయనో, దేవుని బిడ్డలను హింసించేవాడు దేవుని బిడ్డలకు అనేక మందిని మార్చువాడాయనో, ఆయన తారుమారు చేయగలడు. ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో ఏమైనా తారుమారు చేసే శక్తి దేవునికి ఉంది. దుర్మార్గత పోయి మంచి మార్గం వచ్చునేమో, దయ్యాలు పోయి దేవుడి నిత్యం నిలుచును, ఓటమి పోయి గెలుపొచ్చును, వ్యాధి పోయి ఆరోగ్యం వచ్చును, అపవిత్రత పోయి పరిశుద్ధత వచ్చును, నీళ్ళు ద్రాక్షరసం మార్చినట్టుగా విలువలేని మనలను విలువగా ఆయన మార్చును. అట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన తారుమారు చేసే శక్తి ఉన్న వాళ్ళని గుర్తిస్తే చాలు. విశ్వసించి వినయముతో విన్న వాక్యాన్ని మనసుంచుకొని ప్రభుకే ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచానికి ప్రభు అయిన దేవుణ్ణి అత్తుకొని జీవించగలిగితే ఆయన ఏది ఏమైనా చేయగలడో, దేనైనా తారుమారు చేయగలడో.